ఎప్పుడో మూతపడ్డ నేషనల్ హెరాల్డ్ ఇప్పుడెందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మెడకి చుట్టుకుంటున్నది? బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నట్టు తీవ్ర అవినీతి చోటు చేసుకుందా? ఇందులో బీజేపీ కక్ష రాజకీయాలకు పాల్పడుతుందన్న కాంగ్రెస్ వాదనలో ఎంత నిజం ఉంది? ఇంతకు నేషనల్ హెరాల్డ్ ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది ఇప్పుడు? నేషనల్ హెరాల్డ్ లావాదేవీలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందేనన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కాంగ్రెస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామంటున్న కాంగ్రెస్ ఇదంతా బీజేపీ కక్ష రాజకీయాలకు ఉదాహరణని ఆరోపిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలింది. కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన కాంగ్రెస్ తక్షణం ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే అధికార పక్షం దీన్ని తీవ్రంగా ఖండించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఏ కారణం దొరకని కాంగ్రెస్ పార్లమెంటులో కావాలని గందరగోళం సృష్టిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. इसलिए अभी प्रवचन मत दे, कांग्रेस पार्टी अपना भूमिका निभाए, जनादेश को स्वीकार करे. कांग्रेस पार्टी is not ready to digest the mandate of the people. They don't want the parliament to run. They don't want progressive registration to be made. They don't want important people's oriented registration. They are thinking they are obstructing Narendra Modi. They are obstructing the progress of the country. They are obstructing the welfare of the people. They should understand that they were in power for 50 years. They cannot go on making sweeping allegations. इनके पास कोई तथ्य नहीं है और जो कोर्ट ने जो आदेश दिया वो कोर्ट का आदेश के पीछे सरकार का कोई रोल नहीं है. ये कोर्ट का आदेश है. ये लोग कोर्ट का आदेश को पालन नहीं करना चाहते. यहाँ पार्लियामेंट के द्वारा जुडिशरी को धमकी दे रहे. పార్లమెంటులో గందరగోళానికి కారణమైన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటిది కాదు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ గొంతును వినిపించేందుకు ఓ పత్రిక అవసరమనే భావనతో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ను 1938లో ఏర్పాటు చేశారు. నెహ్రూ స్వయంగా ఇందులో వ్యాసాలు రాశారు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో 1940లో ఓసారి, 1970లో మరోసారి ఈ పత్రిక మూతపడింది. ఆ తరువాత పునరుద్ధరించిన సర్క్యులేషన్ తగ్గడం, ఆర్థిక వనరులు కుదించుకుపోవడంతో 2008లో నేషనల్ హెరాల్డ్ పూర్తిగా మూతపడింది. మూతపడిన సమయంలో నేషనల్ హెరాల్డ్కు 90 కోట్ల రూపాయల అప్పు ఉంది. పత్రిక నడపడానికి కాంగ్రెస్ పార్టీ అప్పిచ్చింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించారు. ఈ సంస్థకు ఢిల్లీ, లక్నో, ఇండోర్, భోపాల్, ముంబై, పంచకుల, పాట్నాలో భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ దాదాపు 5,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ను 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ అన్న సంస్థ టేకోవర్ చేసింది. యంగ్ ఇండియా లిమిటెడ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 38% చొప్పున, ఇద్దరు 76% వాటా కలిగి ఉన్నారు. మిగిలిన 24% వాటా కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే పేరు మీద ఉంది. కంపెనీల చట్టం సెక్షన్ 25 కింద లాభాపేక్ష లేని కంపెనీగా 5 లక్షల రూపాయలు పెట్టుబడితో 2010లో యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఓ ట్రస్టు లాంటిదని, డైరెక్టర్లకు ఎటువంటి ఆదాయం ఉండదని కాంగ్రెస్ అంటోంది. అసోసియేట్ జర్నల్స్ సంస్థ బాకీ పడిన 90 కోట్ల రూపాయల అప్పును యంగ్ ఇండియా లిమిటెడ్ కాంగ్రెస్కు 50 లక్షల రూపాయలు చెల్లించి స్వాధీనం చేసుకుంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్కి ఇచ్చిన అప్పును రైట్ ఆఫ్ చేసింది. ఈ రెండు నిర్ణయాలు ఒకదానికొకటి నింపుందని, 50 లక్షలతో 5,000 కోట్ల రూపాయల ఆస్తులు యంగ్ ఇండియా లిమిటెడ్కు అప్పనంగా సమకూరాయని న్యాయ పోరాటం చేస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తున్నారు. సంస్థకున్న ఆస్తుల్లో ఏదో ఒకటి అమ్మితే కాంగ్రెస్కి ఇచ్చిన రుణం సులభంగా తీరిపోయేదన్నదే ఆయన వాదన. సుబ్రహ్మణ్య స్వామి వాదనను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రెండు సంస్థల్లో ఉన్నది ఒక్కరే అయినప్పుడు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇందులో నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. 2012లో ఈ వ్యవహారం న్యాయస్థానం ముందుకొచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులంతా ఆగస్టు 7, 2014న తన ముందు హాజరు కావాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్, ఏజేఎల్ మధ్య జరిగిన లావాదేవీల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, అంతా ఓ వాణిజ్య లావాదేవీ అని కాంగ్రెస్ వాదిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని కాంగ్రెస్ అంటోంది. ఈ స్టేను ఢిల్లీ హైకోర్టు ఈ మధ్య ఎత్తేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ కనిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఏం కోరుతున్నారు? నిజంగా ఆయన చెప్తున్నట్టుగా అవినీతి చోటు చేసుకుందా? చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ దినపత్రిక ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన పరిస్థితుల్లో ఉన్నది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్. వారితో కూడా మాట్లాడదాం. అట్లాగే ఢిల్లీ నుంచి మనతో బాలసుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మూర్తి గారు చెప్పండి, సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేయడం కొత్త కాదు. ఆయన చేసిన ఆరోపణలో పెద్ద దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. అన్ని గాలిపోయే మాటలు మాట్లాడే పద్ధతి కాదు. అందుకు కొంత ఆధారాలు ఉంటాయి. అదే నేషనల్ హెరాల్డ్ విషయంలో అది ఎవరికి లబ్ధి దిగోర్లా, అంటే ట్రస్టీస్కి కానీ చైర్పర్సన్ కానీ ఎవరికి కూడా న్యాయ పైసా లాభం జరగలేదు. కానీ కేసు అయితే ఉంది. అది ఎందుకు ఒక పార్టీ 90 కోట్లు వడ్డీ లేకుండా అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి ఎందుకు యంగ్ ఇండియా ఎందుకు మార్చారు అని కేసు ఉంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ని స్తంభింపజేయడానికి, స్టాల్ చేయడానికి కారణం ఏంటంటే ఈ కేసు పెట్టించారు. మీరు రాజీవ్ గాంధీ అనేది ఏంటంటే వెండెట్టా అని. ఈ వెండెట్టా పాలిటిక్స్ కొత్తగా వచ్చినవి కాదు. సిబిఐని, ఈడీని ఉపయోగించుకోవడం ప్రభుత్వం కొత్తగా వచ్చినవి కాదు. ఎవరు అధికారంలో సోనియా గాంధీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు అదే సిబిఐని ఉపయోగించుకొని, అదే ఈడీని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు కదా. అదే విద్య ఇప్పుడు మోడీ ప్రయోగిస్తే తప్పే ఉంది. అది చేసే పని అదే సిబిఐని ఉపయోగించుకుంటారు, అదే ఈడీని ఉపయోగించుకున్నారు. ఈడీని డైరెక్టర్ని మార్చింది మధ్యలో, కేసు మూసేసిన తర్వాత మార్చి కొత్త డైరెక్టర్ని పెట్టింది, రీఓపెన్ చేయించింది కూడా మోడీ గవర్నమెంట్ అంటున్నారు. కాబట్టి ఇది అసలు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉండటం, ప్రభుత్వం దుర్వినియోగం గురి కావడం అనేది అది వస్తుంది. అది పరంపరగా వస్తుంది. అందరు చేస్తున్న విద్య. ఇప్పుడు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందే ఇప్పుడు మోదీ హయాంలో కూడా జరిగింది అనుకోవాలి. అయితే దానికి పార్లమెంట్కి సంబంధం లేదు. అది కోర్టు జడ్జిమెంట్, కోర్టు ఇస్తుంది. ఈడీని దుర్వినియోగం చేసినా, సిబిఐని దుర్వినియోగం చేసినా కూడా అది వేరే కేసు. ఇప్పుడు పార్లమెంట్ చర్చను స్టార్ట్ చేయడం అనేది జస్టిఫైడ్ కాదు. అది అసమంజసం. పార్లమెంట్లో చర్చ జరగాలి, బిల్స్ పాస్ కావాలి. ముఖ్యంగా గుడ్స్ అండ్ సర్వీసెస్ బిల్ పాస్ కావాలి. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది దానికోసం. దేశంలో ఉన్న వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు అన్నీ ఎదురు చూస్తున్నాయి. అది చర్చని ఆఫ్ చేయటం, అక్కడ ఆ విషయాన్ని ఇక్కడ పార్లమెంట్లో ప్రస్తావించడం, రద్దు చేయటం అనేది సమంజసం కాదు. ఇలా పార్లమెంట్లో వెంకయ్యనాయుడు అంటున్నారు, మీరు పార్లమెంట్ ద్వారా జ్యుడిషియరీకి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ అని. అదే అది వాస్తవం కూడా దాంట్లో వాదన ఉంది కదా. ఇప్పుడు జ్యుడిషియరీ చేసిన నిర్ణయాన్ని పార్లమెంట్లో తప్పు పట్టడం, పార్లమెంట్లో దాన్ని వెండెట్టా అంటాం, దాన్ని గవర్నమెంట్కి ఆపాదించడం అంటే నిరాధారంగా ఆధారాన్ని చూపిస్తే ఓకే. ఒకటే ఆధారం ఏం చూపిస్తారంటే ఈడీ ఆ కేసుని మూసేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే. మూసేసిన డైరెక్టర్ని మార్చి కొత్త వాడిని అపాయింట్ చేశారు. అతను రీఓపెన్ చేసి విత్ ఇన్ 15 days రీఓపెన్ చేశాడు అని స్పష్టంగా కనపడుతుంది. రీఓపెన్ చేయకముందే 2011లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ చేశాడు. 2013లోనే అది కేసు ఇదైంది. అది అప్పుడు పిఎంఓ ఎవరున్నారంటే మన్మోహన్ సింగ్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు కదా, అంటే మన్మోహన్ సింగ్ని మీరు అనుమానిస్తారని వెంకయ్యనాయుడు గారు వాదన. అదే ఈ పిఎంఓ అన్నది ఇప్పుడు పిఎంఓని. ఇప్పుడు ఆ డైరెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు పిఎంఓ. కేసు మూసిన డైరెక్టర్ని తీసేసి కొత్త డైరెక్టర్ని పెట్టి కేసు మళ్ళీ జరిపించింది ఇప్పుడు పిఎంఓ. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు మాట వాస్తవమే. అందరూ చేస్తుందే పని, అది కొత్తది కాదు అని. ఓకే, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. నాగేష్ కుమార్ గారు, మీరు ఇవాళ ఫోర్త్ ఎస్టేట్లో ట్వీట్ చేయడం కూడా చూసినాను ఇదే ఇష్యూ మీద, సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో. నిజంగానే పార్లమెంటు ఏ రకంగా పార్లమెంటుకు సంబంధం ఉంటుంది? మేబీ మూర్తి గారు చెప్పినట్టుగా అధికారంలో ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు రీఓపెన్ చేసి చేయించి ఉండవచ్చు. కానీ పార్లమెంట్ కోర్టులో వచ్చిందని పార్లమెంట్ ఎట్లా బాధ్యత వహిస్తుంది? ఇక్కడ ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి. శీతాకాల సమావేశాలు జరిగి ఇవాళకి వారం అవుతున్నది అనుకో. 2 రోజులు మొత్తం అసలు నిన్న ఇవాళ అసలు బిజినెస్ జరగలేదు. ఇంతకుముందు మాన్సూన్ సెషన్ అసలు జరగలేదు. అప్పుడు ఏమిటంటే వ్యాపం స్కాము, సుష్మా స్వరాజ్ మీద ఎలిగేషన్స్, దాంట్లో లలిత్ మోదీ ఇష్యూ, ఇలాంటివి చాలా. ప్రతి ఇష్యూ సెషన్ టు సెషన్ ఏదో ఒకటి వివాదాలు వస్తుంటాయి. సో పార్లమెంట్ అసలు నడవకుండా ఉంటుందా అంటే ప్రధాన ప్రతిపక్షం ఇట్లాగే చేస్తుంటుందా? ఇప్పుడు నాకు వరి ఏమిటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్ ఉంది. దాని మీద అన్ని పార్టీల్లోని చాలా మటుకు కన్సెన్సస్ ఉంది. ఇదేమిటంటే ఇవాళ నిన్న ఏదో వచ్చేసింది కాదు.
అటల్ బిహారీ వాజ్పేయి టైం నుంచి దీని మీద చర్చ జరుగుతున్నది, దీని మీద కమిటీలు కూర్చున్నాయి, అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసి అలాంటి బిల్ని ఇప్పుడు ఏదో ఒక పొలిటికల్ ఇప్పుడు ఏమిటంటే కాంగ్రెస్ ఏమంది, మోదీ అసలు డస్ నాట్ రీచ్ అవుట్ టు ద అపోజిషన్, రీచ్ అవుట్ టు ద అపోజిషన్. మళ్ళీ ఒక కొత్త సాగు తీసుకుని పార్లమెంట్ హ్యాస్ టు లెజిస్లేట్, టు డిబేట్, టు డెలిబరేట్ అండ్ టు లెజిస్లేట్. పార్లమెంట్ ఈజ్ నాట్ టు డిస్రప్ట్ అండ్ ఫైట్. అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దీంతో ఏమవుతున్నదో తెలుసా, పార్లమెంటరీ వ్యవస్థకే దెబ్బతింటూ వస్తున్నది. మొన్న బలిజయన్ జే పాండా అని ఒక ఎంపీ ఉన్నాడు. అతను ఏమన్నా అంటే అసలు పార్లమెంట్లో రిఫార్మ్స్ కావాలి, రాజ్యసభకి ఇంత పవర్స్ ఉన్నాయని ఉండాలా అనేది. ఆయన ఏ సందర్భంలో ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ అంటే తన రాజ్యసభలో తన బలం వాడుకొని లెజిస్లేషన్ దాన్ని బ్లాక్ చేస్తున్నది. సో అది చేస్తే అసలు ఎంత సెన్సిటివ్గా ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు అతని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది ఆరుగురు ఎంపీస్. ఇదే హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇంగ్లాండ్లోని ఇంత పవర్స్ లేవు. మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్. మనం కూడా ఏంటంటే మన పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి వచ్చింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మూర్తి గారు చెప్పారు లీగల్ పాయింట్స్, ఏది ఈడీ మిస్యూజ్ చేస్తున్నారని. ఆగస్ట్ దాకా ఈడీ అసలు పిక్చర్లోకి రాలేదు, ఆగస్ట్ నుంచి మ్యానిపులేషన్ జరిగింది. బట్ దీంట్లో ఇబ్బంది ఏమిటంటే ప్రతి కేసు ఈడీ పొలిటికల్ వెండట అంటే ఎట్లాగా. ఇప్పుడు చిదంబరంది కానీ నగేష్ గారు డైరెక్టర్ మారగానే ఈడీ క్లోజ్ చేసిన, అంత ముందున్న డైరెక్టర్ క్లోజ్ చేసిపోయిన కేసును మళ్ళీ రీఓపెన్ చేయడం, ఇది అనుమానాలు దారితీస్తుంది. తప్పకుండా ఇప్పుడు మరి చిదంబరం కూడా పొలిటికల్ వెండేటామైనా, వీరభద్ర సింగ్ కూడా పొలిటికల్ వెండేటామైనా, ఇంతకుముందు అమిత్ షా మీద కేసు జరిగింది, అది పొలిటికల్ ఇప్పుడు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ వచ్చిన మన ఆరోపణలు ఉన్నాయి కదా, అది కూడా ఈడీ ఇంటర్ఫీర్ కావాల్సిన కేసు. అది అక్కడ కేసు పెట్టలేదే, వ్యాపారం మీద మీరు తెలియదు అంటే మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు చేస్తున్న వాటి మీద చర్య తీసుకోరు. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద చర్యలను తిరగదొడతారు, పాత కేసులు తిరగదొడతారా? సార్ నేనేమంటున్నానంటే కోర్టులో ఏవైతే కేసులు మీరు ఫైట్ చేయాలో, లీగల్గా ఫైట్ చేయండి. పార్లమెంట్ ఫ్లోర్ కాదు కదా ఫైట్ చేయడానికి. ఇప్పుడు ప్రతి ఇష్యూ పార్లమెంట్ తీసుకొస్తే ఇంకా రేపు ఒక రాజకీయ నాయకుడు ఉంటారు, మర్డర్ చేస్తారు, ఆయన మీద కేసు పెడతారు. ఇప్పుడు దీంట్లో కూడాను ఇదేం నిరాధారం లేదు. ప్రైమా ఫేసి చాలా సెక్షన్స్ 4-5 సెక్షన్స్ పెట్టారు. 4-5 సెక్షన్స్లో 3-4 సెక్షన్స్లో ఏమిటంటే ప్రైమా ఫేసి ఉందని ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో కూడా ఏమిటంటే అంత సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేసు కాదు ఇది. ఏది కాంగ్రెస్ చెప్తున్నంత కేసులో అసలు ఏజేఎల్ కొన్ని ఏమిటంటే తన సర్వస్వం అంతా ఇచ్చేసింది. ఏది యంగ్ ఇండియాకి. ఎక్కడిది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగిందా, షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు వాళ్ళకి ఇచ్చింది. ఏది ఏజేఎల్కి. కాంగ్రెస్ పార్టీ దగ్గర రెజల్యూషన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ పని ఏమిటంటే అప్పులు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగినట్టు మరి సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు ఏమిటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పులు ఇచ్చే. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కమర్షియల్ ఆర్గనైజేషన్ విచ్ లెండ్స్ మనీ టు ద థింగ్. మనీ లెండ్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. చేసినప్పుడు ప్రజలకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 90 కోట్లు అప్పించింది. ఇది ఏమిటంటే ఎవరికి బ్రీఫ్, ఇది ఎవరికైనా వకాస్ పాల్గొనడం కాదు. ఇప్పుడు మొన్న ఒక పత్రికలో వార్త వచ్చింది ఏమిటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇది ఏ పార్టీకైనా వచ్చిందంటే డొనేషన్స్ బీజేపీకి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటివి చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండి చేసి ఎస్ మేము 90 కోట్లు లోన్ ఇస్తున్నాం, ఏజేఎల్ మేము ఎక్వైర్ చేస్తున్నాం. ఇదేమో చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరే ఇప్పుడు మీ మొదట్లో ఇంట్రొడక్షన్లో మీరు చెప్పినట్టుగా 5,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు అంతా ఎవరికి పోతాయి? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ యాక్ట్ వాజ్ ఇన్ఫార్మ్డ్, డ్యూ పర్మిషన్ వాజ్ టేకెన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వాజ్ హెల్డ్, ఎవ్రీథింగ్ వాజ్ ట్రాన్స్పరెంట్, దేర్ ఇస్ నో సీక్రెట్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఫైన్ అండి, ఐ అప్రిషియేట్ వాట్ యూఆర్ సేయింగ్. బట్ ఇప్పుడు ఏమిటంటే ఇదంతా కోర్టులో చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ వాళ్ళు ఏమన్నారు, నేను పార్లమెంట్లో దీనికి సమాధానం ఇస్తాను. ఆయన మంత్రా, లేకపోతే పార్లమెంట్ ఒక కోర్టా, లేకపోతే అక్కడ ప్రాసిక్యూషన్ ఉంటుందా, డిఫెన్స్ ఉంటుందా, ఏమి నాకు అర్థం కాలేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో దీనికి సమాధానం చెప్పడం ఏంటి? కోర్టులో మర్డర్ కేసు ఇప్పుడు పార్లమెంట్ సెన్సేషనల్ మర్డర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీటర్ ముఖర్జీ కేసు ఉంది అనుకోండి. నాకు చాలా సరదాగా అనిపిస్తుంది వింటా ఉంటే. అసలు ఈ ఆర్గ్యుమెంటే అసలు పేపర్ ఏమో జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు, రైట్? ఎవరికి సంబంధం లేదు, స్వాతంత్రోద్యమం కోసం పనిచేశారు. తర్వాత కంటిన్యూ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాని అఫిషియల్ పేపర్ అది ఒక విధంగా చెప్పాల్సి వస్తే. రెండవది జవహర్లాల్ నెహ్రూ గారు
సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు, దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. వాడు ఇన్సెపరబుల్ అంతా ఆల్సో ఇన్సెపరబుల్ కాంగ్రెస్ పార్టీ. ఒక నష్టంలో ఉన్న పేపర్ని కాంగ్రెస్ పార్టీ కొద్దిగా అడ్జస్ట్ కానీ నెహ్రూ గాంధీ కుటుంబం సొంత వ్యవహారం కాదు కదా. ఎక్కడ చెప్తున్నారు ఎల్లానాథ్ గారు, దీంట్లో ఇద్దరు తెలుగు ప్రముఖులకు ప్రమేయం ఉంది. ఎస్ ఆ పేపర్ని స్థాపించిన సంపాదకుడు కోటనాథ రామారావు గారు. కోటనాథ రామారావు గారు లక్నోలో. దాని తర్వాత 26 సంవత్సరాలు దానికి సంపాదకుడు ఉన్నాడు చలపతిరావు వారు లేకుంటే పేపర్ లేదని కూడా నెహ్రూ గారు కామెంట్ చేశారు. సో నేను అనేది ఏమంటే ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశంలోనే అత్యంత మోస్ట్ ఫేమస్ లిటిగెంట్గా పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి గారు. వాళ్ళు జయలలిత పైన వేస్తారు, ఇంకోరి పైన వాళ్ళకి అది పని, అది వృత్తి అంటే లిటిగేషన్ ఆయన వృత్తి. సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ బీజేపీలో ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు? ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. అతను జనతా పార్టీకి స్వయం ప్రకటిత నాయకుడు ఒకప్పుడు ఆఖరికి. నేను కాదండారులే. సో అతని పని ఏంటంటే లిటిగేషన్ వేయడం. ఈ రోజున బీజేపీలో పోయినాక శిఖండి లాగా అతన్ని వాడుకుంది నేను అనుకుంటా ఉన్నా. నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్న సంబంధం ఏంటి? పోనీ ఏదైనా వాళ్ళు సొంతానికి వాడుకున్నారా? సొంతం కోసం కాదు, లాభం లేదు, ఎవరికి ఏంది రాదు. అందులో పార్టీ ఒకవైపు నుంచి ఇంకోవైపు దాన్ని మార్చుకుంది. ట్రాన్స్పరెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు, కంపెనీస్ యాక్ట్ కింద ఇన్ఫార్మ్ చేయడం అందరికీ చేసింది. సో ఇందులో ఏంటంటే ఖచ్చితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికి కలిపి 76% 36 మీరు వేసిన 34, 33, 38 చూసా వాటాలు వాళ్ళే. ఇవి కూడా వాళ్ళ దాంట్లోంచి తిరిగేది రాదు. ఇప్పుడు దానికి ఎంత వాటా ఉన్నప్పటికీ ఉదాహరణకి అనేక పార్టీలు పేపర్లు పెట్టుకుంటాయి ట్రస్ట్ల కింద. దానికి ట్రస్టీలు ఉంటారు, వాళ్ళకి నిజంగా ఏది రాదు, వాటాలు ఉండవు. ఇది కంపెనీ, ఇది కమర్షియల్ మోడల్లో ఈ కంపెనీ. నేను వాటాలు ఉన్న పేపర్ల పేరు చెప్పలేను కానీ, ఎందుకంటే నేను వాటాల పేపర్లు ఉన్నాయి కానీ చెప్పలేదు. పేపర్లు ఉండొచ్చు, అది ట్రస్ట్ కదా. నేను పేపర్ గురించే మాట్లాడుతున్నా. ట్రస్ట్ అయితే నడిపే పేపర్లలో పొలిటికల్ పార్టీలు నడిపే మీడియా సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో షేర్లు ఉన్నాయి. అది ఇప్పుడు చర్చ కాదు పాపం, దానిలాగా అవసరం నాకు లేదు. సో ఈరోజు కుట్రపూరితంగానే ఈ వ్యవహారం జరుగుతుంది. కుట్రకి సాక్ష్యం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోరెన్సిక్లో ఒకటి ఉంటుంది, శవమే చెప్పేస్తుంది తన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటుంది అని. సో మోడీ గవర్నమెంట్ తన సాక్ష్యం ఇచ్చుకుంది. ఏంటంటే అతని హయాం వచ్చిన తర్వాతనే, బీజేపీ రాజ్యంలోకి వచ్చిన తర్వాతనే ఓ కేసు క్లోజ్ అయితే, ఆ కేసు అన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసు కాబట్టి దాన్ని క్లోజ్ చేసిన ఒక డైరెక్టర్ని, ఈ డైరెక్టర్ని పీకి పక్క పడేసి ఇంకో కొత్తని పెట్టుకొని మళ్ళీ 15 రోజులను ఓపెన్ చేయించుకోవడం అనే సంగతి, ఇది ఎవరు దీనికి చెప్పాల్సిన అవసరం లే. ఇది దాచిపెట్టి దాగే వ్యవహారం కాదు. ఇది ఈ రోజున ఎవరెన్ని మాట్లాడినా పార్లమెంటుకి ఇది రాజకీయాలతో కూడిన అంశం కాబట్టే పార్లమెంట్లో దీన్ని సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ అనుకున్నారు. రాజకీయాలు ఒకటి రెండు నిమిషం అంటే మీరు దీంట్లో ఎంటర్టైనింగ్ ఏముందని నేను అడుగుతున్నాను. ఈడీ మార్చారండి, ఈడీ మార్చారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ని స్టాల్ చేసినప్పుడు ఈ పార్లమెంట్ సమావేశం కాకుంటే దేశానికి మంచి జరుగుతుందని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి రోజు మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంట్ ఉన్నాయని మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేశానికి మేలు జరుగుతుంది ఏంది పార్లమెంట్ జరగకపోతే అని చెప్పిన ఒక అప్రజాస్వామికంగా మాట్లాడిన ఆ మనిషిని మర్చిపోతాం. మనం మర్చిపోతే ఎట్లా? ఏంటంటే ఇక్కడి కోర్టులో కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా ఉందండి. ఒక కోర్టులో కేసు వేశారు, ఒక లిటిగేషన్, అందులో ఏమీ నష్టం లేదు, ఏమి లేదా. శైలజానాథ్ గారు ఇప్పుడు అందరూ వ్యవహారం జరుగుతూ ఉంటే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు వేసింది, హైకోర్టుకి వెళ్ళింది పద్ధతి ప్రకారం. హైకోర్టుకి వెళ్ళినాక దాంట్లో స్టే వచ్చింది, స్టే ఎత్తేసారు. మీరు కోర్టు రావాలంటా ఉన్నారు, సుప్రీంకోర్టుకి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కోర్టుకి వెళ్తాం, వెళ్ళకుండా వెళ్తాం. రాజ్యాంగం ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అమర్ గారు, నేను అసెంబ్లీ వరకు పార్లమెంట్ ఎప్పుడు చూడలేదు. అసెంబ్లీ వరకు మాత్రం ఏ విషయం ఒకవేళ సబ్జెక్ట్స్ ఉంటే ఇప్పటిదాకా నాకు తెలిసిన మట్టుకు ఏ స్పీకర్ను ఏ మ్యాటర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు హౌస్లో డిస్కషన్ అలౌ చేయలేదు. రాహుల్ గాంధీ ఎట్లా దానికి స్పీకర్ ఎట్లా ఇక్కడ ఒకవేళ చర్చిస్తే తెలుగుదేశం నాయకుడు ఏం చేస్తున్నాడు అసెంబ్లీలో?
అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నాడు? తప్పండిది ఇప్పుడు ఎందుకైతే బుచ్చయ్య ఏం చేస్తున్నాడు? లే, ఇది మనకేమిటంటే కాన్స్టిట్యూషన్లో బేసిక్ థింగ్ మనం క్లాస్ 5లో సివిక్స్ చదువుకున్నాం ఏంటంటే జ్యుడిషియరీకి లెజిస్లేషన్కి డిస్టింక్షన్ ఉండాలి. ఇప్పుడు జ్యుడిషియరీ మీద అంటే పార్లమెంట్ ఆరోపణలు వేస్తే జ్యుడిషియరీ ఏమిటంటే కోర్టు పిలుస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు తప్పండి. మనము పరిశీలించాలి. ప్రతిరోజు కూడా కోర్టులో అంశాలు మాట్లాడబడుతూనే ఉంటాయి. తప్పండి ఇది మాట్లాడబడుతున్నంటే జనరల్ గా సర్వే జన సుఖినో భవంతు. చంద్రశేఖర్ అండ్ గోడు పాల్సుకున్నాడు. ఈ సమస్య ఏమిటంటే ఈ రోజున నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద మా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సమన్స్ ఇచ్చారు కాబట్టి మేము గొడవ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించలేదు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని, పోలీసుల్ని అమలు చేసే యంత్రాంగాన్ని, ఈడీని, సిబిఐని మీ పార్టీ వాళ్ళకి సంబంధించేమో సానుకూలంగాను ఉదారంగాను, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనేమో తీవ్రంగాను దాంట్లో బలవంతంగాను చేస్తున్నారు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి డెమాన్స్ట్రేషనే కానీ ఈ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి దాని మీద మేము చేస్తున్నాం అనేటువంటిది మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు కానీ చెప్పలేదు. అయితే ఈ సందర్భంగా పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఆ కేసు అదంతా జరిగింది కాబట్టి దానికి ఒక ఎక్స్పోజర్ కూడా వచ్చింది కాబట్టి అది నేషనల్ హెరాల్డ్ పత్రిక కాబట్టి మరే మామూలు పత్రిక అంటే ఇంత చర్చ జరిగిండేది కాదేమో. అసలు మేజర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి అదే పాయింట్ ఏంటంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర్యానికంటే ముందు చాలా సంవత్సరాల నాడే ప్రారంభించబడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అని అంటే అది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఆస్తి, అది వారికో లేకపోతే వారికో సంబంధించింది కాదు. ఆ రోజులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశం యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణికి, సెక్యులర్ సిస్టానికి, హిందూ ముస్లింల ఐక్యతకి ఒక బాణిగా స్వయంగా జవహర్లాల్ నెహ్రూ గారే అనేక వ్యాసాలు రాసినటువంటిది. అలాగే గాంధీ గారు